రైతే రాజు అని చెప్తారు, కానీ నిజంగా ఆ రైతు ఈరోజు రాజులాగా బతుకుతున్నాడా అని అంటే కానే కాదు. ఆ బతుకు కోసమే తండ్లాడుతున్నాడు. అసలు వ్యవసాయమే ఓ పక్క వెనకబడిపోతుందంటే అసలు అందులో ఏం గిట్టుబాటు ధర లేకపోయినా, ఎటువంటి లాభం లేకపోయినా అప్పులు చేసి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళతో పైసలు తెచ్చి రైతు ఈరోజు వ్యవసాయం చేస్తున్నాడు. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ 2 రాష్ట్రాల్లో చూసుకుంటే రైతులలో కౌలు రైతులే చాలా ఎక్కువ మంది ఉన్నారు. నిజానికి చెప్పాలంటే కౌలు రైతులే పెట్టుబడి పెడుతున్నారు. ఆ తర్వాత పంట చేతికి రాకపోతే ఆ నష్టాన్ని కూడా భరిస్తున్నారు. కానీ వీటి మీద, ఈ భూముల మీద వచ్చే ఏదైతే పైసలు ఉన్నాయో, ఆ పరిహారాలు ఉన్నాయో, నష్టపరిహారం కానీ, బ్యాంకుల నుంచి వచ్చే రుణం కానీ, లేదంటే ఎరువుల సబ్సిడీలు కానీ, అన్నీ రైతుకు లభించేవన్నీ కూడా ఇక్కడ కౌలు రైతుకు లభిస్తలేవు. దీని మీద ప్రభుత్వాలు ఎన్నెన్నో మాటలు చెప్పినాయి, ఏదేదో చేస్తామని చెప్పినాయి. కానీ చివరికి గద్దెక్కిన తర్వాత ఆ రైతులను పట్టించుకున్న నాదుడే లేడు. ఈరోజు 2 రాష్ట్రాలలో కూడా కౌలు రైతుల బతుకులు ఆగమాగం అవుతున్నాయి. వాళ్లకు పెట్టుబడి దగ్గర నుంచి మొదలు పెడితే పంట చేతికొచ్చిన తర్వాత వరకు కూడా వాళ్ళకి చుక్కలే కనిపిస్తున్నాయి, వాళ్ళకు నష్టమే ఉంది. తెలంగాణలో చూసుకుంటే చాలా వరకు కూడా తెలంగాణలో 1.5 లక్షలకు పైగా సాగు చేస్తున్నారు. 70 లక్షలకు పైగా రైతులు ఉన్నారు. ఈ రైతులలో సగానికంటే ఎక్కువ మంది కౌలు రైతులే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే తెలంగాణలో సగం మందికి ఎకరా అరెకరా ఉన్న రైతులే ఉన్నారు. వాళ్ళు ఇతరుల ఎవరైతే వేరే వాళ్ళ దగ్గర పొలం కౌలుకు తీసుకొని ఆ పంటను పండించుకొని ఇట్లా జీవనం సాగించుకునేటోళ్ళే చాలా మంది ఉన్నారు. ఈ వచ్చిన పైసలతో ఏదైతే ఈ కౌలు వేసి ఆ పంటను పండించిన పైసలతోనే మళ్ళీ ఆ పైసలు ఆ భూ యజమానికి కట్టలేక సరైన పంటలో లాభం రాక ఎంత ఘోరంగా ఉందంటే కౌలు రైతుల పరిస్థితి అంత ఘోరంగా ఉంది. ఓన్లీ తెలంగాణలోనే కాదు, ఆంధ్రలో కూడా అట్లే ఉంది. మరి అసలు ఈ రైతులను ఎవరు పట్టించుకోరా? కౌలు రైతులు ఎవరి కళ్ళకు కనిపిస్తలేరా? ఎందుకంటే భూ యజమానులు ఇప్పుడు మొత్తం ఆన్లైన్ అయిపోయింది, అన్ని యాప్లు అయిపోయినాయి. ఎంతసేపు ఒక భూమికి ఆ భూ యజమానికే అన్ని లాభాలు వస్తున్నాయి తప్ప ఆ భూమిని కౌలుకు తీసుకొని ఎవరైతే కౌలు రైతు పండిస్తున్నాడో ఆ కౌలు రైతుకు మాత్రం ఇంత న్యాయం జరుగుతలేదు, సరైన పరిహారం వస్తలేదు, గిట్టుబాటు ధర అయితే అస్సలకే వస్తలేదు. మెయిన్గా ప్రభుత్వం వీళ్ళని ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు? చివరికి పరిస్థితి ఎట్లుందంటే కౌలు రైతులు అంతా కూర్చొని ధర్నాలు చేసినా కూడా వాళ్ళని పట్టించుకుంటారో లేదో కూడా తెలియదు. ఇప్పటికే కొన్ని చోట్ల కొంతమంది రైతులు బయటకు వచ్చి వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు, వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళని చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు రాజకీయ నాయకులు. ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ ప్రాధాన్యత భూ యజమానులకే ఇస్తాం, మేము కౌలు రైతులు ఉంటారో వాళ్ళకంటే కూడా ప్రిఫరెన్స్ ఎక్కువ భూ యజమానులకే ఇచ్చిర్రు. అందు గురించి అనే కదా కాంగ్రెస్ పార్టీని తర్వాత ఎన్నుకున్నది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పింది? బీఆర్ఎస్ అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అప్పుడు పిసిసి చీఫ్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు ఏమని మాట్లాడిండు? కౌలు రైతులను మేము ఆదుకుంటాం, కౌలు రైతులకు మేము అండగా ఉంటామని కౌలు రైతులందరికీ కూడా బహిరంగంగా లేఖ రాసిండు. ఆ లేఖలో ఏమని రాసిండు? కౌలు రైతులకు సపోర్ట్గా ఉంటాము, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకుంటామని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి 2023 ఎన్నికల్లో గెలిచిన తర్వాత అసలు కౌలు రైతుల ఊసే లేదు. కౌలు రైతులు ఎంత బాధపడుతున్నా వాళ్ళని పట్టించుకోవడం కూడా పట్టించుకుంటలేరు. ఇట్లా తెలంగాణలో చూసుకుంటే ఇట్లా ఉంది. అనేక సర్వేలు జరుగుతున్నాయి కౌలు రైతులను ఉద్దేశించి, కౌలు రైతులతో నేరుగా కలిసి మాట్లాడే సర్వేలు కూడా తెలంగాణలో చాలా జరుగుతున్నాయి. ఆ సర్వేలు అన్నిటిలలో కూడా వాళ్ళు పెద్ద మెయిన్ ప్రాబ్లంగా చెప్పేది ఏంటంటే పెట్టుబడి పెట్టిన దానికి మాకు గిట్టుబాటు ధర కూడా వస్తలేదు. ఒక పక్క కౌలు ఏదైతే భూమికి పైసలు ఇచ్చేది ఉందో అది సంవత్సరానికి విపరీతంగా పెరిగిపోతుంది. మేము మందుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఎరువులు, అక్కడ పంటలో ఏదైతే ఈ ట్రాక్టర్ యంత్రాలకు సంబంధించి అద్దెకు తీసుకురావడం కానీ, కూలీల విషయంలో కానీ అన్నిటిలో కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఆ రైతులు అసలు వీటన్నిటినీ మొయ్యలేకపోతున్నారు. అంతకు మించి భారంగా తయారైతుంది. అప్పులు తెచ్చుకోవాలన్నా
ఇంట్లో ఏదో ఒకటి తాకట్టు పెట్టాలి. చివరికి ఈ ఎరువుల మందుల షాపుల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిదీ మందుల దగ్గర, ట్రాక్టర్ల దగ్గర, కూలీల దగ్గర, ఎరువుల దగ్గర, ఇలా ప్రతిదీ రైతుకు కావాల్సిన ఈ పరికరాలు, యంత్రాలు ఏవైతే ఉంటాయో అన్నిటిలలో కూడా రేట్లు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. మరి దీనికి ఈ భూమికి వచ్చే పైసలల్లా కనీసం సగం వంతైనా ఈ కౌలు రైతులకు వస్తాయా అంటే రావు. ఎందుకంటే ఈ యాప్లలో ఆ భూములకు సంబంధించిన భూ యజమానుల డీటెయిల్సే ఉంటాయి, వాళ్ళ పాస్బుక్ డీటెయిల్సే ఉంటాయి. కాబట్టి పైసలు పడినా, ఈ సబ్సిడీలు వచ్చినా, రుణ మాఫీలు వచ్చినా, నష్టపరిహారాలు వచ్చినా, ఏ వచ్చినా కూడా ఈ భూ యజమానికే పోతున్నాయి. కానీ ఎవరో ఏదో ఒక భూ యజమాని మంచోడైతే అందులో కొద్దో గొప్ప కౌలు రైతును ఆదుకుంటాడు. కానీ చాలా వరకు 90% వరకు కౌలు రైతులను అసలు భూ యజమానులు కూడా ఆ భూమికి వచ్చిన లాభాలు కానీ, రుణాల విషయంలో కానీ, నష్టపరిహారంల విషయంలో కానీ అసలు ఆ కౌలు రైతులను ఆదుకుంటలేరు. ఇటు ఈ భూ యజమానులు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూస్తూ వాళ్ళే లాభం పొందుతున్నారు. ఇటు గవర్నమెంటు ఈ కౌలు రైతులను పట్టించుకుంటలేదు. ఇది తెలంగాణలోనే కాదు, ఆంధ్రాలో కూడా కూటమి అధికారంలోకి రాకముందుకు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఈ కౌలు రైతులకు మేము అండగా ఉంటాము, గుర్తింపు కార్డులు తెస్తాము, గుర్తింపు కార్డులు ఇస్తామని అన్ని హామీలు ఇచ్చింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఎంతవరకు చేసిందని అంటే సగం వరకు కూడా ఈ గుర్తింపు కార్డులు కౌలు రైతులకు అందరికీ పంచలేదు. అందులో కొంతమందికి మాత్రమే వంచారు. ఈ గుర్తింపు కార్డులు రావాల్సిన కౌలు రైతులు ఇంకా చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆంధ్రాలో అయినా తెలంగాణలో అయినా ఎక్కువ నష్టపోతుంది ఎవరంటే కౌలు రైతులే. ప్రభుత్వం వాళ్ళని ఆదుకోకపోతే ఇంకెవరు కూడా ఆదుకోరు. ఎందుకంటే ఇటు భూ యజమానులు వాళ్ళ స్వార్థమే చూసుకుంటారు. ప్రభుత్వాలు గిట్టుబాటు ధర సరిగ్గా ఇచ్చి మంచి గిట్టుబాటు ధర ఇస్తే వీళ్ళంతా కూడా ఇంతగానం నష్టపోరు. కానీ అటు ప్రభుత్వము చూసి చూడనట్టుగా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక ఏదైతే ఈ యాప్ల ద్వారా ఇటు భూ యజమానులే లాభపడుతున్నారు. మొత్తానికి కౌలు రైతుల సమస్యలు అయితే రోజు రోజుకి హీనంగా తయారవుతున్నాయి. ఇక కౌలు రైతులు ఎన్ని కష్టాలు వస్తున్నా, అసలు గిట్టుబాటు ధర లేకున్నా, ఇటు కరెక్ట్ టైంకి అప్పు తెచ్చైనా సరే భూ యజమానికి ఏదైతే ఫస్ట్ పైసలు ఒప్పందం చేసుకుంటారో అవన్నిటిని కూడా ఇచ్చేస్తున్నారు. ఇంత ఇచ్చుకుంటా, ఇంతగానం చేసుకుంటా మమ్మల్ని ఆదుకోండి, మాకేదో పెద్ద పెద్దవి మాకేమొద్దు, కరెక్ట్ గిట్టుబాటు ధరను మాకు ఇవ్వండి అంటూ ప్రభుత్వాలను వేడుకుంటున్నా ప్రభుత్వాలకు మాత్రం కనికరం లేదు. ఈ కౌలు రైతులను కేవలం రాజకీయ ఎన్నికల ముందు ఒక అస్త్రంగా మాత్రమే వాడుకుంటున్నారు తప్ప నిజానికి వాళ్ళని మాత్రం ఆదుకుంటలేరు. సో చూసారు కదా, ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి.